హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మానవుని కర్తవ్యాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన సరిత మేడం కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. నేను గత 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇంకా స్పెషల్ గా అంటే ఒక 4 సంవత్సరాల నుంచి తటవర్తి రాఘరావు సార్ దగ్గర వారి జూమ్ లో కంటిన్యూగా ఉన్నాము. నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ లో నుంచి మానవుని కర్తవ్యాలు అన్న టాపిక్ తీసుకోవడం జరిగింది ఈరోజు. అంటే మనము ధ్యానం చేస్తున్నాము, అందరు ఏమంటారు, ఒక 2 రోజుల నుంచి ధ్యానం చేసిన వాళ్ళకే చాలా అనుభవాలు వస్తుంటాయి. కొంతమందికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినా కూడా ధ్యాన అనుభవాలు రాలేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ ధ్యానం అన్నది మనకు పత్రి సార్ దేనికోసం అన్నాడు? ధ్యానం అన్నది జ్ఞానం కోసం అన్నాడు. అంటే ఆ జ్ఞానం మనలో ప్రజ్వరిల్లలేదన్నట్టు. మనం ఇంకా ధ్యాన సాధన సరిపోలేదు. మనకింకా కష్టాలు, రోగాలు వస్తున్నాయి అంటే మన ధ్యాన సాధన సరిపోలేదు అని చెప్తూ ఉంటాడు సార్. అది మనం ఎప్పుడూ అనుభవాల కోసమైతే ధ్యానం కాదు. జ్ఞానం కోసమే ధ్యానం అన్నదైతే నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ప్రతిరోజు గురువుల సాంగత్యం చేయడం వల్ల మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదికి? మన కర్తవ్యం ఏంటి? మనం తెలుసుకోవాల్సినయి ఏంటివి? గుర్తుంచుకోవాల్సినయి ఏంటివి? వదలవలసినవి ఏంటివి? అన్న విషయాలు చాలా అద్భుతంగా అర్థమవుతుంది గురు సాంగత్యం వల్లనే. అది సద్గురువుల సాంగత్యం వల్లనే అర్థమవుతుంది. సద్గురువులు అంటేనే సత్యం చెప్పేవారు. అలాంటి గురువుల సాంగత్యం ప్రతిరోజు చేయడం వల్ల నేను అయితే ఫస్ట్ అయితే నాకైతే ఏమీ తెలవదనే చెప్తాను. ఎంతో అజ్ఞానమైన జీవితమే గడిపాము. అసలు నేను దేహం కాదు, ఆత్మ అన్న విషయం కూడా తెలియదు. గురువుల సాంగత్యం చేయడం వల్లనే నేను దేహం కాదు, ఆత్మ అని తెలుసుకున్నాం. ఆత్మకేమి కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం వల్లనే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాము అన్న విషయం తెలుసుకున్నాము. ఇంకా మనం ఏమి వదులుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి, ఏమి తెలుసుకోవాలి అన్నది తెలుసుకోవాలి. ధ్యాన మార్గంలోకి వచ్చాక జ్ఞానం పెంచుకోవాలి అంటే ముందు మనలో లోపాలు సరిచేసుకోవాలి. సారు, మేడం కూడా అదే చెప్తాడు. ముందు మనలో లోపాలు సరిచేసుకోవాలంటారు. చాలామంది ధ్యానం చేస్తున్నాం, కర్మలు పోతాయి అనుకుంటారు. కానీ ఊరికే ధ్యానం చేసినంత మాత్రాన కర్మలు పోవు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం దీనికి. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, నా కర్మలు పోవాలి, నాకు కష్టాలెందుకొస్తున్నాయి అనుకునే వాటికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఒక అగ్నిగుండం ఉంటుంది. అందులో అన్ని సమిధలు పెడతాము. అగ్ని బాగా ఉంటేనే ఆ కర్రలన్నీ భస్మమవుతాయి. అగ్ని సరిగ్గా లేకపోతే కర్రలన్నది కాలవు. ఎందుకు కాలలేదు అంటే అందులో అగ్ని సరిగ్గా లేదు కదా! అగ్ని ఉంటేనే ఆ సమిధలన్నీ కాలుతాయి. అంటే మనకు కర్మలు పోవట్లేదు, ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే, మనం చేసిన సాధన సరిపోవట్లేదు. మనం ధ్యానం వల్లనే కర్మ దగ్ధానామని మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే మనం ఎంత జ్ఞానం పొందాలి. జ్ఞానం అంటే మన కంటికి కనిపించని విషయాల గురించి తెలుసుకోవడమే జ్ఞానం అన్న విషయం నేను తెలుసుకున్నాను. అంటే మనము కంటికి కనిపించని విషయాలేంది? ఇప్పుడు మనం ప్రాపంచికంగా కనిపించేటివి ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నాము. ఇవే శాశ్వతం. ధ్యాన జీవితంలోకి రాకముందు నేను కూడా అలానే ఉండేది. ఇవే మన కంటికి కనిపించే ప్రపంచంలో కనిపించేవి శాశ్వతం. మనం ఇక్కడే ఉంటాము అనుకున్నాం. కానీ అదంతా గురువులు వచ్చిన తర్వాత చెప్పారు. ఈ కంటికి కనిపించేదంతా కూడా అది అసత్యమే. సత్యం ఒకటుంది అన్న విషయం కూడా తెలియదు. అంటే సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన, మార్పు చెందంది ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే ఆత్మే సత్యం అని గురువుగారు చెప్పడం జరిగింది. మనకు పత్రి సార్ ఎప్పుడు చెప్తాడు ఆత్మే సత్యం. ఇంత అద్భుతమైన సత్యం అన్న విషయం మనకు సింప్లిఫై‌గా చెప్పాడు సార్.
అంటే మనకు ఎవ్వరు ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు అని మాత్రం చెప్పలేము. ఎందుకంటే సార్ మనకు అరటిపండు తీసిని "ఇక తినండ్రా" అని పెట్టాడు. ఎక్కడ మనం ఏమి కష్టపడకుండా, ఎలాంటివి ఇబ్బందులు, సాధన లేకుండా ఈజీ మెథడ్ చెప్పాడు మనకు. శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ ధ్యానం చేస్తే మనం ఎందుకొచ్చాము? మన గమ్యం ఏంటి? మన లక్ష్యం ఏంటి? మనం చేయవలసిందేంటి? వదలవలసినవేంటివి అన్నది చాలా బాగా స్పష్టంగా నాకైతే అర్థమవుతున్నది. ప్రతిరోజు గురువుల సాంగత్యం చేయడం వల్ల. అలా జ్ఞానం అంటేనే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే కాదు. నేను ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి. ఎప్పుడైతే వారిలో జ్ఞానం పెరుగుతుందో అప్పుడు కర్మలు వాటికవే పోతాయి. జ్ఞానం పెరిగితే కర్మలు అవే పోతాయి అని చెప్పడం జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకేం చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అంటే మనము ఈ జ్ఞానం కనిపించని జ్ఞానం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మన కర్మలు అంత దగ్ధమవుతాయి. కర్మ దగ్ధమవుతే జన్మలు తగ్గుతాయి. జన్మలు తగ్గితే మనకు దుఃఖమే ఉండదు కదా! జన్మ లేని స్థితికి వస్తాము. అలా చేయాలి అంటే ప్రతిరోజు సాధన. సాధన ఎంత ఎక్కువ చేస్తామో ఒక సాధకుడు ఎదగాలంటే ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో, సాధనలో మనము పురోగతి సాధించాలంటే సాధకుడికి కూడా 2 అవసరము. ఒకటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒకటి, ఒకటి జ్ఞానం పొందడం. ఆ 2 ఉండాలి. మనం సాధనలో ఎదగాలి అంటే పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో, మనము సాధనలో ఎదగాలంటే సాధకుడు ఈ 2 కావాలి. ధ్యానము కావాలి, జ్ఞానము కావాలి. ఆ 2 ఉంటేనే మన కర్మలు దగ్ధమవుతాయి. కర్మలు దగ్ధమవుతే మనకు జన్మలుండవు. అలాగే అగ్ని బాగా వచ్చిందనుకో, అందులో అగ్నిగుండంలో ప్రమిదలన్నీ కూడా మంచిగా కాలిపోతాయి. అది బూడిదవుతుంది. అలాగే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. ఎలా ఉంటుందంటే దీనికి గూడా అన్నీ ధ్యానం చేస్తున్నాం కానీ మనకింకా జ్ఞానం పొందట్లేదు. ఎలా ఉంటుందంటే మనం ఒక వాటర్ ట్యాంక్‌లో నీళ్లు నింపాలనుకుంటున్నాం. నీళ్లు నింపుతూనే ఉంటాం. కింద చిల్లుంటది. ఆ చిల్లు ఉంటే మనం ఎప్పటికైనా ట్యాంక్ ఫుల్ చేస్తామా అంటే చెయ్యలేము. రోజు ధ్యానం చేస్తున్నాము. ఈ విషయాలు, ఆ విషయాలతోని నింపి మళ్ళీ ఉట్టి చిల్లు కుండలో ఎలా అయితే నీరు పోస్తే ఎలా అవుతుందో అలా అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మనం మనసు ద్వారా ఎన్నో విషయాలు స్వీకరిస్తున్నాము. ఆ స్వీకరించి మనం జ్ఞానం పెంచుకోలేకపోతున్నాం. ఎంతసేపు ఇంకా పక్కవారి గురించి, వీళ్ళ గురించి, ఆళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటూ, మనం చేస్తున్న సాధన అది నిష్ప్రయోజనం అవుతుంది. సాధన చేయడం ఎంత ముఖ్యమో, సాధన ద్వారా పొందే శక్తిని కూడా మనం నిలుపుకోవడం కూడా అంతే గొప్ప అని పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. రాఘవరావు సార్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ముందు మనం ఏం చేయాలి? ట్యాంక్‌లో నీళ్లు పోస్తున్నాం. ఆ చిల్లున్న ట్యాంక్‌లో ఎన్ని నీళ్లు పోసినా, రోజంతా నీళ్లు పోసినా ఏమి లాభం ఉండదు. ముందు చిల్లుని కూల్చాలి అంటే మనలో లోపాలు, మనలో ఏమైనా చెడు గుణాలు, చెడు వ్యసనాలు ఇవుంటే వీటిని ముందు మార్చుకోవాలి. అంటే ధ్యానం ఫలితం అంటేనే మనలో మార్పు రావడం. మనలో ఏ గుణాలున్నాయి, ఎలాంటి గుణాలు మార్చుకోవాలి, ఏవి పెంచుకోవాలి, ఇవి చేసుకోవాలి. అలాగైతేనే శక్తి పెంచుకోవాలంటే సంపాదించిన శక్తి వృధా కాకుండా చూసుకోవాలి. దానికి కావాల్సింది జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు జ్ఞానం సంపాదించుకోవాలంటే శంకరాచార్యుల వారు కూడా చెప్పినయి 4 విషయాలున్నాయి. సాధనా చతుష్టయం. ఈ సాధనా చతుష్టయం గురించి ఫుల్ డీటెయిల్స్ రేపు చెప్తాను. రేపు క్లాస్‌లో మొత్తం సాధనా చతుష్టయం. అంటే ఆహ్, జస్ట్ వాటి నేమ్స్ చెప్తా ఇప్పుడు. అర్థం అవ్వాలి గదా! సబ్జెక్ట్ అంటే. మనకు ఆదిశంకరాచార్యులు సాధనా చతుష్టయం ఏం చెప్పాడంటే, ముందు సాధనలో మనం పురోగతి సాధించాలంటే 4 పాయింట్లు చెప్పాడు. ఏంటి అంటే, నిత్య వస్తు వివేకం అన్నాడు. అంటే ఏది నిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అన్నది మొదటిది. రెండవది వైరాగ్యం. దేని మీద వైరాగ్యం రావాలి. మనం ఇంకా ధ్యానం చేస్తూనే ఉంటాం. ధ్యానం చేస్తూ ఇంకా సంకల్పాలు పెడుతూ ఉంటాం. నాకిది కావాలి, అది కావాలి అని చేస్తుంటే సాధనలో పురోగతి ఎలా వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అందుకే దాని మీద వైరాగ్యం రావాలి. ఈ ప్రాపంచికంగా కనిపించే వాటి మీద, కోరికల మీద, సంకల్పాల మీద వైరాగ్యం రావాలి అని చెప్తాడు. అలాగే షట్ సంపత్ అన్నాడు. ఇందులో 6 పాయింట్స్ ఉంటాయి. సమము, ధమము, తితిక్ష, ఉపరతి, సమాధానం, శ్రద్ధ. ఈ 6 పాయింట్లు కూడా మనం ఆచరించవలసింది. వీటన్నిటి గురించి రేపు సబ్జెక్ట్‌లో మొత్తం ఇదే ఉంటది. సాధనా చతుష్టయం గురించే ఉంటుంది రేపు. ఎందుకంటే ఈరోజు కొంచెంగా
చెప్పుకోవడం జరిగింది. అలాగే ముముక్షత్వం అంటే మోక్షం పొందాలి అని తీవ్ర తపన, కాంక్ష ఉండాలి అన్నట్టు. మనం మోక్షం అంటే ముక్తి పొందాలి. జనన మరణం నుండి ముక్తి పొందాలి. మోక్షం అంటే మోహక్షయము. మోహక్షయము ఉండాలి. మనము బతికి ఉండగానే ఆనంద స్థితిని మోక్షం అంటారు. ముక్తి అంటారు. ఆ స్థితి రావాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముముక్షత్వం రావాలంటే కాదు. ఇప్పుడు సామాన్యంగా ధ్యానం వినడము ఇలా చేస్తున్నామంటేనే సామాన్య విషయం కాదని చెప్తూ ఉంటాడు గురువుగారు. మూడు మినిమమ్ 300-350 జన్మలు దాటిన వాళ్ళే మనం ఈ సాధన చేయగలుగుతాము. వింటున్నాము అంటే మనకు ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? అర్హత సంపాదించుకున్నామన్నట్టు. ఆ 350 జన్మాల్లో మనం కొంచెం కొంచెంగా అన్నీ ఏమి తెలుసుకోవాలి, ఏమి వదులుకోవాలి తెలుసుకుంటూ అలా 350 జన్మలు దాటిన తర్వాత మనం ఈ ధ్యాన మార్గంలోకొస్తామని ఎప్పుడూ గురువుగారు చెప్తూ ఉంటాడు. అలా జ్ఞానం పొందాలంటే ఇవన్నీ ఆచరించాలి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ధ్యాన సాధన చేసేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమి చేయాలో తెలుసుకోవాలి. ఏమి చేయాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మార్గంలో సేవ చేయాలి. ఇప్పుడు ఈ జూమ్ రన్ చేస్తున్నారు. దేనికి? ఇది ఒక సేవా కార్యక్రమం. ఇది ఆత్మకర్మల్లో, ఆత్మసేవలో భాగమే. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు రూ. 1 పెట్టుబడి మనం పెడుతున్నాం కానీ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ జ్ఞానం, ఈ సత్య జ్ఞానం 10 మందికి పంచాలి. మనకు గురువిచ్చాడు. ఈ జ్ఞానం 10 మంది మనమెలా ఆనందం పొందుతున్నామో, ఇది కూడా 10 మందికి చేరవేయాలి అనే ఒక మాధ్యమంగా మనం ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడ ఉండి చెప్పగలుగుతున్నామా అంటే ఇది గురువిచ్చిన జ్ఞానం వల్లనే. ఈ జ్ఞానం మనం చేరవేయాలి. ఈ మార్గంలో సేవ కిందకే వస్తుందిది. ఆత్మసేవ కిందకే వస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ 4 విషయాలు మనం ఆచరిస్తూ ఉండాలి. ఏంటి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. ఎలాగా ఒకరోజు చేసి, ఒకరోజు చేయకుండా ఉండడం కాదు. ప్రతిరోజు అనునిత్య సాధన అని చెప్పాడు గురువుగారు. మనం ఒక క్రికెట్‌లో ఛాంపియన్ కావాలి అంటే, నేను ఛాంపియన్ కావాలి, ఛాంపియన్ కావాలని కూర్చుంటే ఛాంపియన్ అవుతామా? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఛాంపియన్ అవుతామా? కాదు. దానికి తగ్గ కృషి చేయాలి. సాధన ఇప్పుడు మనం దేంట్లో అయినా సరే, ఇందులో మనము ఎప్పుడు సార్ ఏమంటాడు? ధ్యానులుగా ఉండకూడదు. మాస్టర్‌గా ఎదగాలి అని చెప్తూ ఉంటాడు. అదెప్పుడు మనం దీంట్లో సాధన తీవ్రత చేసినప్పుడే మనము మాస్టర్‌గా ఎదుగుతాము. ధ్యాని జ్ఞానిగా కావాలి. జ్ఞాని మాస్టర్‌గా కావాలి. మాస్టర్ ఆచార్యుడిగా కావాలి అని చెప్తూ ఉంటారు. మనము మాకైతే రాఘవరావు సార్ ప్రతి విషయాలు మీరు ఇది విని వదిలిపెట్టేది కాదు. మీకు నచ్చిన పాయింట్స్ ఉంటే రాసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ప్రతిరోజు మేము 4 సంవత్సరాల నుంచి ఆ జూమ్‌లో సార్ చెప్పిన మాటలు, మేడం చెప్పిన మాటలు రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది మరణించిన తర్వాత కూడా మనకు కూడా వచ్చే జ్ఞానం ఇది. ఇది ఈరోజు రాసుకోలేదనుకో ఏం చెప్తాం? మనకు విన్నప్పుడు బాగా విన్నట్టుగానే ఉంటుంది. మళ్ళీ అడిగితే చెప్పలేము. ఎందుకు? అంటే ఇప్పుడు మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నేం టిఫిన్ చేశామంటే చెప్తాం. మొన్నేం టిఫిన్ చేసినావంటే చెప్తాం. అవతల మొన్నేం చేశామంటే చెప్తామా? ఒక వారం తర్వాత ఏం చేశాము అంటే చెప్తామా? అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే గుర్తుండదు. అలాగే ఈ జ్ఞానం విని వదిలిపెట్టేది కాదు. మనకు కూడా వచ్చేది కాబట్టి దీన్ని మనం నిత్యం శ్రవణం, మననం, నిధిధ్యాస కావాలి అంటే మీరు రాసుకున్నది ప్రతిరోజు చదువుతూ ఉండాలి. అది పుస్తకంలోది మస్తకంలోకి ఎక్కే వరకు దాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైమ్ వింటే అది శ్రవణమైతది. మళ్ళీ మళ్ళీ రాసుకున్నది మళ్ళీ మళ్ళీ అంటే మననం అవుతుంది. అది మన మస్తకంలో ఫీడ్ అయిపోవాలి అని చెప్తూ ఉంటాడు రాఘవరావు సారు గాని, మేడం గాని. మేము అలాగనే ఆ గురువుల సాంగత్యం వల్ల, ఆచరించడం వల్ల చాలా బాగా డెవలప్ అవుతున్నామని చెప్తాం. అసలు నేను ఫస్ట్ ఎప్పుడు గూడా స్కూల్లో ఏ స్పీచ్ ఇచ్చినామని గాదు, స్టేజి పైకెక్కినామని గాదు. స్టేజి ఫియర్ ఉండేది. చాలా భయముండేది. కానీ సారేమన్నాడు, ఫస్ట్ జూమ్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు క్లాసులు చెప్పాలి. ధ్యానం చేసి వదిలిపెట్టడం కాదు. మీకు రాదా? ఫస్ట్ చూసుకుంటే చదవండి. తర్వాత అందులో ఉన్న చూడకుండా బుక్కు మూసేసి మీకెన్ని పాయింట్లు గుర్తున్నాయో అవి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలా మోటివేట్ చేస్తున్నాడు సారు. అలా చేయడం వల్లనే ఇలా చెప్పగలుగుతున్నాము అంటే సార్ బాగా మోటివేట్ చేస్తాడు. సార్ మనకు చూడడానికి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడో మనం ఎదగడానికి అన్న విషయం మనం ఆలోచించాలి. సార్‌ని ఏమనుకుంటారంటే అందరూ చాలా కోపము ఈ సార్‌కి మనం చిన్న కానీ చిన్న పొరపాటు గూడా శిష్యుడు చేస్తే యాక్సెప్ట్ చేయడు సారు. ఎందుకు అంటే
ఒక సద్గురువే మనలో లోపాలను సరిచేసేవాడు అన్నది అర్థమవుతుంది. ఎంత బాగా అర్థమవుతుంది అంటే, మనం మన లోపాలు సరిచేసుకోవాలి అంటే, సద్గురువులను వదలకుండా పట్టుకోవాలి. వారి సాంగత్యాన్ని వదలకుండా పట్టుకోవాలి అన్నది నాకైతే బాగా అర్థమైంది. అలాగే ఏమి చెయ్యకూడదో తెలుసుకోవాలి. చెయ్యకూడని పాయింట్. ఏమి చెయ్యకూడదు? జీవహింస చెయ్యకూడదు. జీవహింస అంటే ఎలాంటి జంతువుని కూడా హింసించకూడదు. అలాగే మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కూడా ఎవరిని కూడా హింస చెయ్యకూడదు అని చెప్తూ ఉంటాడు సార్. ఇది మనం చెయ్యకూడని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు. అంటే ఇవన్నీ మనం చెయ్యకుండా ఉంటే మన ఆత్మ పురోగతి చెందుతాం తొందరగా. మన శక్తి కోల్పోకుండా ఉంటాము. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎంత మాట్లాడుతూ ఉంటామో అప్పుడు మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదే ఈ ఇంటి విషయాలు, ఆ ఇంటి విషయాలు, వీళ్ళ గురించి, ఆళ్ళ గురించి మాట్లాడుతుంటే మన ఎనర్జీ లాస్ అయిపోతున్నాం కదా! అక్కడ ఆ విషయాలు మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే అర్థమవుతుందో ఆచరిస్తాము. ఎప్పుడైతే అర్థమవుతే ఆచరిస్తాము. ఆచరిస్తేనే 10 మందికి చెప్తాము. ఆచార్యుడంటేనే యాచించి, ఆచరించి 10 మంది చేత ఆచరింపచేసేవాడే ఆచార్యుడు అని చెప్తాడు. ప్రతి పదానికి లోతైన అర్థాలు తెలుసుకోవాలని చెప్తూ ఉంటాడు రాఘవరావు సారు. ప్రతీదీ కూడా మీరు రాసుకోండి. రాసుకోండి. మేమలాగే పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ప్రతీదీ ఎప్పుడు సార్ ఏం చెప్తాడా అని ఎప్పుడు బుక్కు, పెన్ను చిన్నది డైరీ మెయింటైన్ చేసేవాళ్ళము. ఎందుకు అంటే రాసుకోవాలి. అందుకే మేమింత బాగా ఎదిగాము అని చెప్తాడు సారు. ఇప్పుడు ఒక 56 బుక్స్ రాయగలిగేంత జ్ఞానం వచ్చింది అంటే ప్రతీదీ గురువు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఆచరించాము. ఆచరించాము గాబట్టే ఇప్పుడు ఈ బుక్స్ రాయగలుగుతున్నాము. మీకు ఈ జ్ఞానాన్ని బోధించగలుగుతున్నాము అని చెప్తూ ఉంటాడు సారు. అలాగే ఏవి పట్టుకోవాలో తెలుసుకోవాలి. పట్టుకోవాలి. ఏవి పట్టుకోవాలంటే సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకునే మార్గమేది? మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానమే. మనకు పత్రి సార్ బోధించినది శ్వాస మీద ధ్యాస ధ్యానం. బుద్ధుడు చేసిన ధ్యానమిది. ఆనాపానసతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఎప్పుడు సత్యంతో కూడుకొని ఉండేది మనకు పట్టుకోవాలి. అలాగే ఏమి వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. వదులుకోవాలి అంటే మనలో ఎన్నో వదులుకోవాల్సిన గుణాలున్నాయి. తమో గుణం నుంచి రజోగుణంలో చెడు లక్షణాలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు పనులు అంటే మనం చేసేవి అవి మనకు చెడు అన్న విషయం కూడా తెలియదు. అవి వదులుకోవాలి. చెడు తిండ్లు అంటారు. మనం అస్తమానం ఏదో ఒకటి వేస్తూ ఉంటాం కదా! అది కూడా వెయ్యకూడదు. మనకెప్పుడు ఆకలేస్తే అప్పుడే తినాలి. ఏది పడితే అది తినకూడదు. అది కూడా సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండిందే తీసుకోవాలి. నిలవ ఉన్నది తినకూడదు. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచినది తినకూడదు. మనకు పొద్దునొండింది మధ్యాహ్నం తింటాము. మధ్యాహ్నం వండింది రాత్రికి తింటాం. ఇంకా రాత్రి వండింది మిగిలి ఫ్రిడ్జ్‌లో పెడతాం. అది కూడా తినకూడదు. ఎందుకంటే అవన్నీ తమో గుణాన్ని ప్రేరేపిస్తాయి. తమో గుణాన్ని ప్రేరేపించేవి ఏంటి? బద్ధకము, అతి నిద్ర, అతిగా తినడం ఉంటుంది. కానీ సాధన ఎక్కడ చేస్తాము? మన శరీరం సహకరిస్తదా? సహకరించదు కాబట్టి ఎప్పటికప్పుడు సాత్వికమైన శాకాహారమే తినాలి. 4 కూరలు వండుకునేది 2 వండుకోండి. 1 వండుకోండి. కొంచెమే వండుకోండి అని చెప్తూ ఉంటాడు సారు. ఆహార నియమాలు చాలా పాటించాలి. ఆహార నియమాలు ఎంత పాటిస్తే మనం అంత బాగా ఎదుగుతామంటాడు. నీ నువ్వు తినే ఆహారం ఏదైతే తింటున్నావో అదే నీవు అని చెప్తాడు రాఘవరావు సార్. ఆహార నియమాలైతే సార్ దగ్గరికి పోయినాక చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాం మేము. ఎక్కడైనా సాత్వికమైన శాకాహారము భోజనమే కదా! పెళ్ళిళ్ళలో తింటాం. కానీ వెల్లుల్లి తినకూడదంటాడు. వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటే అది రాక్షస భోజనం. అది తింటే మళ్ళీ మనకు నాన్ వెజ్ తినాలన్న కోరిక పుడుతుంది అంటాడు. ఒక్కరోజు వెల్లుల్లి తింటే 6 నెలలు చేసిన సాధనా శక్తిని కోల్పోతాము. ఎంతో కష్టపడి కూర్చుంటాము. గంట, 2 గంటలు కూర్చోవడానికి ఎంతో కష్టపడతాం రోజులో. అది కూర్చున్నది కాస్త ఆ వెల్లుల్లి తినడంతో పాటు వృధా అయిపోతుంది మన శక్తిని. శక్తిని వృధా చేసుకోవడం ఎంత ధ్యానం చేశామన్నది ముఖ్యం కాదు. ఎంతో అంత పొందిన శక్తిని వృధా చేసుకోకుండా ఉంచుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు సాధకుడు ముఖ్యంగా పాటించవలసిన కర్తవ్యాలు 6 ఉన్నాయి. మానవుడు పాటించవలసిన కర్తవ్యాలు 6. అవి ఏంటి అంటే గుర్తుంచుకోవాల్సినయి. మొదటిది గుర్తుంచుకోవాల్సింది, 2 తెలుసుకోవాల్సినయి,
3 చెయ్యవలసినవి, 4 వదలవలసినవి, 5 గమనించవలసినవి, 6 ఉండకూడనివి. వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. ముందు గుర్తుంచుకోవలసినవి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా భగవంతుడు చేసిన ఉపకారాలు గుర్తుంచుకోవాలి. కొంతమంది జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖం కలిగినప్పుడు ఏమిటో ఈ భగవంతుడు నాకిన్ని కష్టాలిచ్చాడు, ఇంత నష్టపెడుతున్నాడు అని ఎప్పుడు మనం భగవంతుని నిందలు వేస్తూనే ఉంటాం. ఇంకా మనకేమి ఇవ్వలేదు, ఇవ్వలేదు అంటాం. కానీ మన దగ్గర ఏమున్నాయి అన్నది మనం గుర్తించము. ఎంతసేపు లేని వాటి కోసమే అంటూ ఉంటాం. నాకిన్ని కష్టాలు పెట్టాడు, నాకిన్ని రోగాలొస్తున్నాయి, ఎందుకో ఆ భగవంతుడు నన్నింకా ఇంత అని ఎప్పుడు భగవంతుడిని నిందలు వేస్తూనే ఉంటాం. అది ఎప్పుడు కంటే ముందు, ధ్యాన జీవితంలోకి రాకముందు అలా వేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకొచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన మార్గంలోకొచ్చాం. భగవంతుడు మనకెన్ని ఇచ్చాడు అన్నది మనకు అర్థమవుతది. ముందు ఆయనిచ్చిన ఉపకారాలను గుర్తు చేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సినవి. ఇంకా భగవంతుడికి నా మీద దయ లేదు అంటాము. దీనికి కారణం వారికి జ్ఞానం లేదు అని తెలుసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకతను ఎప్పుడు భగవంతుడిని నిందిస్తూనే ఉంటాడు. దేవుడెందుకో నాకిన్ని శిక్షలిస్తుండు, ఇంత బాధ పెడుతుండు, ఇంకా ఏది ఇవ్వలేదు, ఏం చేయలే, ఇలాంటి కుటుంబంలో పుట్టాడని ఎప్పుడు దేవుడిని నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ మాట సాధువు వింటాడు. ఒక సాధువు, ఒక సద్గురువే అనుకో, ఒక సాధువు విని, ఆహా! ఈయనెప్పుడు చూసినా అక్కడ పోతూ ఉంటే ఆయన గట్టి గట్టిగా అంటూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుడు నాకిది ఇయ్యలే, అది ఇయ్యలే అని ఎప్పుడు నిందలు వేస్తూనే ఉంటాడు. అలా ఆ యోగి ఏం చేస్తాడు ఆ సాధువు అంటే, అవునా! ఈయనకు ఎలాగైనా సరే కనువింపు చేయించాలి. అది ఎలాగా అంటే, తన దగ్గరికి పోయి అడుగుతాడు. "నీ కళ్ళిస్తావా నాకు" అని. నా కళ్ళిస్తే నేనెలా చూడగలుగుతా? నేనెట్లా చీకట్లో ఉండాలి అంటే, "నీకు ₹1,00,00,000 ఇస్తాను" అంటాడు. ఆ ₹1,00,00,000 ఇస్తే నేనేం చేసుకుందునంటే, ఎందుకు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, ఏవైనా ఆస్తులు కొనుక్కోవచ్చు అంటే, కళ్ళు లేనిదే అవన్నీ నేనేం చేసుకుంటాను అంటాడు. అలాగే ప్రతీదీ అడుగుతాడు. నోరిస్తావా? నువ్వు మాట్లాడుతున్నావుగా నోరిస్తావా? దానికి 2,00,00,000 ఇస్తా. నువ్వు వింటున్నావుగా చెవులిస్తావా? అవన్నీ కోట్లు నేనేం జేసుకుంటాను, నాకు చెవులు ఇనిపియకుండా నేనేం చేసుకుంటాను, అట్లా ప్రతి అవయవం గురించి అడుగుతూ ఉంటాడన్నట్టు. అంటే తనకి జ్ఞానోదయం అవ్వడానికి. భగవంతుడు మనకి ఏమిచ్చాడు, ఏమిచ్చాడని నిందలు వేస్తూ ఉంటాం కదా! మొదటి కర్తవ్యంలో గుర్తుంచుకోవాల్సింది మనకాయన ఏమిచ్చాడు అన్నది గుర్తుంచుకోవాలి అంటే ఇవన్నీ విషయాలు చెప్తూ ఉంటే ఆయనకు అవగాహనొచ్చేస్తది. ఇవన్నీ లేకపోయినా నేను ఎలాగైనా సరే నాకు భగవంతుడిచ్చిన వాటితోనే నేను కృషి చేసి సంపాయించుకుంటే నా జీవితం ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఆయనకర్థమైపోతాయి. అంటే నాకు జ్ఞానోదయం కలగడానికే మీరిలా అంటున్నారు. ప్రతీదీ ఇలా అంటున్నారంటే నాకర్థమైంది. నేను చెవులివ్వను, కాళ్ళివ్వను, చేతులివ్వను అంటే ఎన్ని కోట్ల విలువ చేసే శరీరాన్ని మనకిచ్చాడు. మనం ఎంతో మందిని చూడొచ్చు. కాళ్ళు లేని వాళ్ళున్నారు, చేతులు లేని వాళ్ళున్నారు, కళ్ళు లేని వాళ్ళున్నారు. వాళ్ళ బతుకు ఎంత కష్టాలంగా ఉంటుందో. అంటే వాళ్ళందరికన్నా మనం చాలా అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నీ బావున్నాయి మనకు. కళ్ళు బావున్నాయి, చేతులు బావున్నాయి, కాళ్ళు బావున్నాయి, చెవులు బాగా ఇనిపిస్తున్నాయి, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇవన్నీ ఉపయోగించి మనం కృషి చేస్తే మనం ఆనందంగా ఉండగలుగుతాము అన్న విషయము అతనికి అర్థమవుతుంది. అంటే ఇంకా మనకు పంచభూతాలు నుంచి ఎన్నో తీసుకుంటున్నాము. భూమి మీద నడుస్తున్నాము. వాటికేమైనా బిల్లు కడుతున్నామా? కట్టట్లేదు. గాలి పీల్చుకుంటున్నాము. ఎంత ఇప్పుడు మనకు కరోనా టైంలో గాలి విలువ తెలిసింది. ఎందుకంటే ఆక్సిజన్ దొరకలేదు. ఆక్సిజన్‌కి వేలు పెట్టినా దొరకని సమయంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మనం న్యూస్‌లో విన్నాం. అంటే గాలి విలువ తెలియాలి అంటే కరోనా ఎలాంటివో వస్తే కానీ మనకు తెలియలేదు. అంటే ఫ్రీగా ఎన్ని తీసుకుంటున్నాం మనకు అర్థం కావట్లేదు. ఆ భగవంతుడు మనకెన్ని ఇచ్చాడు. సూర్యరశ్మి ద్వారా పంటలు పండుతున్నాయి. మన ఆరోగ్యానికి సరిపోయే విటమిన్స్ ఎన్నో పొందుతున్నాం. కానీ ఏ రోజు కూడా మనం కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోలేం. ధ్యాన మార్గంలోకి రాకముందు భగవంతుడు ఇన్ని మనకిచ్చాడే. పంచభూతాల నుంచి ప్రతిరోజు ఎన్నో తీసుకుంటున్నాం. భూమి మీద నడుస్తున్నాము, గాలి పీల్చుకుంటున్నాం, సూర్యరశ్మి నుంచి ఎన్నో తీసుకుంటున్నాము. వర్షాల వల్ల పంటలు పండుతున్నాయి. మనకు తాగడానికి నీళ్లొస్తున్నాయి. ఇవన్నిటికి కూడా ఏ రోజు కూడా మనము భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోలేదు. కానీ మొదటి కర్తవ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది. భగవంతుడు మనకిచ్చిన వాటికి ప్రతిరోజు కనీసం ఒక్క కృతజ్ఞతనైనా చెప్పుకోవాలి.
నాకింత అద్భుతమైన జీవితం ఇచ్చాడు. నేను ఫ్రీగా ఇన్ని వాడుకుంటున్నా, పంచభూతాలని ఇన్ని తీసుకుంటున్నానని ప్రతిరోజు మనం ఒక గ్రాటిట్యూడ్ తెలపాలి. గ్రాటిట్యూడ్ చాలా వాటర్‌కి కానీ, మనం ఏదైతే ముట్టుకుంటున్నామో దానికన్నిటికి చెప్పాలి. మనం ఎన్ని వాడుకుంటున్నాం. చైతన్యం ఉన్నయి, చైతన్యం లేనివి అన్నిట్లల్లో ఆయన చైతన్యం వల్లనే ఇవి పనిచేస్తున్నాయి గదా! మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి అన్నది గుర్తుంచుకోవాలి ప్రతీది కూడా. నేనైతే వాషింగ్ మిషన్‌కి చెప్తా, పొయ్యికి చెప్తా. ఎందుకు అంటే అవన్నీ మనకు అలవాటయిపోయింది. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అవన్నీ కూడా మనతో ఫ్రెండ్‌లయిపోయినాయి. చెట్లకు చెప్పడము, జంతువులకు చెప్పడము, ఏదన్నా వస్తువు కింద మన చేతి నుంచి పడేస్తే సారీ చెప్పడం అలవాటయిపోయింది. అంటే మనకు భగవంతుడు అన్నిట్లల్లో ఉన్నాడు అన్న అర్థమయ్యింది. అంటే వాటికి గూడా చైతన్యం ఉంది కాబట్టే అది పడినప్పుడు విరిగిపోతుంది. అది కూడా బాధపడుతుంది. చెట్లకు గూడా మనం మాట్లాడేది ప్రతీది కూడా అది రిసీవింగ్ చేసుకుంటుంది. అది నేను చూసాను. ప్రతిరోజు వాటికి హాయ్, ఐ లవ్ యూ అని చెప్తే అవి రెస్పాండ్ అయ్యేది నాకర్థమయ్యేది. వాటికి మాటలు రావు గదా! వాటికి గాలి రావడము, ఏదో ఒక విధంగా అవి పలకరించినంత ఫీలింగ్ మనకు అనిపిచ్చడము, ఏది చెప్పినా సరే అలాగే ఉండేది. మనము మొదటి కర్తవ్యంగా ప్రతిదానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. అంటే భగవంతుడు మనకెన్నో ఉపకారాలిచ్చాడు. వాటికి కృతజ్ఞతా భావంతో ఉండడమే మొదటి కర్తవ్యం. అలాగే తెలుసుకోవలసినవి. ఇంకా మానవుడు ఏమి తెలుసుకోవాలి అంటే, నువ్వు ఎవరు? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏమి చెయ్యడానికి వచ్చావు? ఈ జీవిత గమ్యం ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? అన్నవి తెలుసుకోవాలి. మానవుడు ఏమి తెలుసుకోవాలి అంటే, నువ్వు ఎవరు? నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏమి చెయ్యడానికి వచ్చావు? నీ జీవిత గమ్యం ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? అన్నవి తెలుసుకోవాలి. ముందు మనం ఈ ధ్యాన జీవితంలోకి రాకముందయితే మానవుడు అంటే ఈ శరీరం కనిపించే శరీరమే అనుకున్నాము. కానీ నువ్వు ఎవరు అని ఎప్పుడు రమణ భగవానుడు కూడా నువ్వు ఎవరు? నువ్వు ఎవరు అంటే నేను పలానా శ్వేతని, నేను పలానా ఆయన కూతుర్ని అంటే ఆయన అది కాదంటాడు. మనకు సినిమాలో కూడా ఎంఎస్ నారాయణ ఎప్పుడూ ఒకటే ఒక క్వెషన్ ఏస్తూ ఉంటాడు గదా! నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అంటే నేను పలానా అంటే నీ పలానా ఊరు కాదు నేనడిగింది. నీ పేరు కాదు. నువ్వు ఎవరు? నువ్వెవరు? అని అంటారు కానీ ఆ క్వెషన్‌కి మనకు అర్థం ఇందులోకొచ్చిన తర్వాత అర్థమైంది. నువ్వు ఎవరు? అంటే నేను దేహము కాదు ఆత్మ అన్న విషయం తెలుసుకున్నాను. మానవుడంటే 3 కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ కలిపి మానవుడి. మనము ఎవరము అంటే, నేను దేహము కాదు ఆత్మ అన్న విషయం తెలుసుకోవాలి. మరి భూమి మీదకి ఎందుకొచ్చాం మనం? ప్రా మనం భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే, మనకు భూమి మీదకి వచ్చేటప్పుడే ఆ పూర్ణాత్మ నుండి మనము ఒక విడుబడిన అంశాత్మలం. అప్పుడు మనకు ఆ పూర్ణాత్మ మనకొక లక్ష్యాన్ని నిర్దేశిస్తది. నీవు నా అంతటి వాడివయ్యి మళ్ళీ తిరిగి మన స్వస్థలమైన సత్యలోకం చేరుకోవాలి. అంటే భూమి మీదకి వచ్చేది ఎందుకు అంటే పాఠాలు నేర్చుకోవడానికి. పాఠాలు ఎట్లా నేర్చుకుంటాం? మనకు జరిగే కష్టాలు, నష్టాలు ఊకే ఇవి పదే పదే మనకివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇక్కడి నుంచి నేనేదో పాఠం నేర్చుకోవాలి. ఈ పాఠం వల్ల నేను నేర్చుకుంటే మనం ఎదుగుతున్నట్టే గదా! ప్రతీదీ ఎంతో జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం వల్లనే మనం ఎదుగుతాము. ప్రాపంచిక సుఖాల కోసం, ఈ శరీరం కోసం, సంపదల కోసం ధ్యానం కాదు. జ్ఞానం కోసమే ధ్యానం చేయాలని తెలుసుకుంటాం. జ్ఞానం అన్నది శాశ్వతమైనది కూడా వచ్చేది. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకనిది. అటువంటి జ్ఞానం ఒక ధ్యాన సాధనలో మాత్రమే దొరుకుతుంది. ఎంత సాధన చేస్తామో అంత జ్ఞానం పెరుగుతుంది. ఎంత జ్ఞానం అందుకే ప్రతిరోజు జ్ఞానం కావాలి మనకు. అందుకే ఈ జూమ్‌ల ద్వారా బాగా ఎంతో మంది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరని అనుకుంటాం. కానీ ఇది ఎవరికో అవసరం గాబట్టి యూనివర్స్ మనం ఈ వర్క్ చేయిస్తుంది. రాబోయే తరాలకు యూట్యూబ్‌లో ఎన్నో ఉంటాయి. వాళ్ళందరికి మనం చెప్పి ఉన్నా, ఉండకపోయినా మన వీడియోలు ఉంటాయి. ఎవరికో అందాలి కాబట్టి మన చేత చేయిస్తుంది ఆ యూనివర్స్ అన్నది నాకర్థమైంది. ఎందుకు ఎవరు వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు ఆఫ్‌లైన్‌కి వెళ్లి క్లాసులు చెప్తున్నాను. వెళ్ళని వాళ్ళకి ఇలా జూమ్‌లో అవకాశం బాగా వినియోగించుకుంటాను. నేనైతే జూమ్‌ని బాగా ఉపయోగించుకుంటున్నాను. బయటికి వెళ్ళే అవకాశం లేదు నాకు చిన్న పిల్లలు ఉండడం వల్ల. ఇంట్లోనే నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మనం ప్రతిరోజు తీసుకున్నది
ఎంతో కొంత పంచాలి అంటాడు గురువుగారు. పంచిందేదైనా పెంచబడుతుంది అని పత్రి సార్ ఎప్పుడూ అంటాడు. అది జ్ఞానమైనా సరే, ధనమైనా సరే, ఏదైనా సరే తీసుకున్నాము అంటే ఇవ్వాలి. ఇస్తేనే మళ్ళీ వచ్చేది అర్హత ఉంటుంది మనకు. ఇప్పుడు ఎంతో అంత రోజు నేను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా. అవి ఇస్తేనేగా నేను కొత్త విషయాలు తెలుసుకునే అర్హత నాకొస్తుంది. అది మనం ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. ఎక్కడ మన జీవిత గమ్యం ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి? అన్నయి కూడా తెలుస్తాయి. అంటే భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నాకైతే నాకు ధ్యాన మార్గంలోకి వచ్చి, ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవి చేయడం వల్ల నాకర్థమైంది. మనం ఎందుకోసం వచ్చాము అంటే, మనము ఇక్కడ మన స్వస్థలమైన సత్యలోకం చేరుకోవాలి అంటే ఇక్కడ ఎంతో జ్ఞానం పొందాలి. మనం జ్ఞానం పొందనంత వరకు మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం. పుడుతూనే ఉంటాం, చనిపోతూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటాం. మనకంటూ ఒక గమ్యం ఉంది. ఇప్పుడు పత్రి సార్ వచ్చే వరకు కూడా మనకు ఓ గమ్యం ఉంది, ఓ లక్ష్యం ఉంది అన్న విషయం అయితే నాకైతే తెలీదు. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నాను. మనమంతా మన స్వస్థలం సత్యలోకం చేరుకోవాలి. సత్యలోకం చేరుకోవాలంటే ఎంత జ్ఞానం సంపూర్ణ జ్ఞానం పొందితే మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. జ్ఞానం అన్నది మహాసముద్రం అది అన్నది అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత, ఆత్మ మార్గం, ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమవుతున్నాయి. మానవులసలు స్వస్థలం, సత్యలోకం అక్కడి నుండి వచ్చి వారు ఇక్కడికి వెళ్ళాలి. దానికి ధ్యానం తప్ప వేరే మార్గమే లేదు. సత్యలోకం చేరుకోవాలంటే దానికి ధ్యానం తప్ప ఇంకో మార్గమే లేదు. ఇప్పుడు గాకపోయినా ఇంక 100 జన్మలైన ఎత్తిన తర్వాత అయినా ధ్యానం చేయవలసిందే. మళ్ళీ మన స్వస్థలం. మనం ఇప్పుడు ఇదంతా సైట్ సీన్ అంట. ఇదంతా చూసి ఇక్కడ ఎళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నాది ఇదే అంటే మనం ఎదగలేం గదా! నాకు ఎలాగా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. బాగా నచ్చిన ఇంకా కొన్ని ఆచారంగా వస్తుంది. పూజలు చేస్తున్నామని, సాంప్రదాయంగా వస్తుందని చేస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ వదలడానికి ఇష్టపడరు. ఇవి వదిలితేనే మనం ఒక మెట్టు ఎదగాలి అంటే, ఒకటో మెట్టు వదిలితేనే రెండో మెట్టు ఎక్కగలుగుతాం. అదేలాగా ఇప్పుడు నాకు నర్సరీ క్లాస్ ఇష్టమని నేను 10థ్‌లో పోకుండా నర్సరీలో కూర్చుంటానా? అంటే పూజలు వదలను, ఆచారంగా ఇదే వస్తుంది సాంప్రదాయము అంటే మనము ఎక్కడుంటాము? ఎక్కడున్నోళ్ళం అక్కడే ఉంటాం తప్ప ఎదగలేము. అది ఎదగాలి అంటే మనము ఇక్కడ నర్సరీ క్లాస్‌ని వదిలితేనే మళ్ళీ యూకేజీకెళ్తాం. ఎల్‌కేజీకెళ్తాం. ఒకటి, ఒకటి స్టెప్పు ఎక్కాలి అంటే, నాకా ప్లేస్ నచ్చింది. నేనక్కడే కూర్చుంటానంటే, కూర్చో అంటాడు. పరమాత్మ ఏమంటాడు, ఇప్పుడు కాకుండా ఇంక 100 జన్మల తర్వాతైనా వద్దు, మెల్లగా వద్దు, కూర్చో అంటాడు. అప్పుడు మనము ఎత్తిందే ఎత్తి, ఎత్తిన జన్మలే ఎత్తుతూ, మళ్ళీ ఊకే పదే, పదే ఒకటో క్లాసు 10 సార్లు చదివితే ఎలా ఉంటది? మళ్ళీ, మళ్ళీ జన్మలు తీసుకోవాలి అంటే గూడా అంతే అనిపిస్తది. ఇప్పుడే అనిపిస్తుంది 300 జన్మలు మనం వృధా చేశామా? ఏమీ నేర్చుకోకుండా, అంత సమయం వృధా చేశామా అని ఇప్పుడు విచారణ చేసినప్పుడు అనిపిస్తుంది. ఇంకా దేనికి ఏమి చేయాలి అంటే, ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉంది? ధ్యానం తర్వాత నా జీవితం ఎలా ఉంది? అప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడేం నేర్చుకుంటున్నాను? అంతేకాదు, నేను పక్కవాడికి ఏమైనా ఉపయోగపడుతున్నానా? లేదా? అని గమనించుకోవాలి. ఎందుచేతనంటే, ధ్యానం చెయ్యటంతోటే సరిపెట్టుకోకూడదు. పక్కవాడికి కూడా ధ్యానం చెప్పాలి. ఎప్పుడైతే అలా చెబుతూ ఉంటావో, అప్పుడు ధ్యానంలో ఇంకా ఎదుగుతావు. మనకదే చెప్తాడుగా పత్రి సారు. నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు. ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పని మనకు పత్రి సారు మొట్టమొదటిగా ధ్యానంలోకొచ్చిన రాగానే ఇదే చెప్తాడు. నువ్వేదైతే నేర్చుకున్నావో అది పక్క వాళ్ళకి చెప్పు. అప్పుడే నువ్వు ఎదుగుతావు అని చెప్పడం గురువుగారు ఎన్నో సందర్భంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అలా మనం ఏదైతే చెబుతున్నామో చెబితేనే నీకు జ్ఞానం పెరుగుతుంది. అలా నీ సమయాన్ని, నీ వాక్కుని, నీ ధనాన్ని పక్కవాడికి ఎంతిస్తావో నీకు విశ్వం అంత ఇస్తుంది. అంతేకాదు సాధన చేస్తూ ఆధ్యాత్మిక సేవలు కూడా చెయ్యాలి. ధ్యాన మార్గంలో రాకముందు మనం ఏం చేస్తాము అంటే ధ్యాన మార్గం రాకముందు గుడి కడితే పుణ్యమని, అన్నదానం చేస్తే పుణ్యమని, ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు మనం ఏదన్నా డొనేషన్ చేస్తే పుణ్యమని చేస్తాం. పుణ్యం అంటే ఏంటి? బంగారు సంకెళ్ళంటాడు సారు. అంటే జన్మ ఉంటుంది. పుణ్యం చేసినా మనకు జన్మ ఉంటుంది. పుణ్యం చేస్తే ఏంటి? భోగవంతమైన జీవితం. విలాసాలు అన్నట్టు. అన్నీ అనుభవించే జీవితం వస్తుంది పుణ్యం చేస్తే. పాపం చేస్తే రోగాలు.
పత్రి సార్ అదే అంటాడుగా, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల రోగాలంటే రకరకాల పాపాలంటాడు. మన పుణ్యాలే మన భోగాలు. మనం ఇప్పుడు ఏ భోగం అనుభవిస్తున్నామో, మనకు మంచి డబ్బు అన్నీ ఉన్న ఇంట్లో జన్మ తీసుకున్నాము అంటే, మనం పుణ్యం చేశాం గాబట్టి భోగవంతమైన జీవితం, సుఖాలు అనుభవించడానికి జీవితం అంటాడు. కానీ అది కూడా ఉండకూడదంటాడు. పాపము వద్దు, పుణ్యము వద్దు. మనకు ఏది లేకుండా ఉండాలి. నిష్కామంగా మనం ఒక పని చేస్తున్నా నిష్కామంగానే చేయాలి అంటాడు. అంటే ఎలాంటి ఫలితాలు ఆశించకుండా చేయాలి. అలా చేసినప్పుడే మనం ఎదుగుతాము అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్తాడు. "నువ్వు పని చెయ్యి కానీ ఫలితం ఆశించకు. చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు." కానీ ధ్యానంలోనికి వచ్చాకే వాళ్ళలో ధ్యానం చెయ్యడమే కాదు, ఆత్మసేవలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జూమ్ నడపడం కూడా ఆత్మసేవల కిందికే అని ఇందాక చెప్పుకున్నాం. అలాగే పిరమిడ్స్ కట్టడానికి మన దగ్గర ఏదుంటే అది తన్, మన్, ధన్ ఏదైనా సరే ఇస్తూనే ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటది. ఇస్తేనే వచ్చే అర్హత ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే ఏదైనా మన దగ్గరున్నది పంచాలి. పంచింది పెంచబడుతుంది. ఈ వర్డయితే నాకెప్పుడు చెవులో తిరుగుతా ఉంటది. గురువులు చెప్పిన మాటని వదలకూడదంట. ఈ చెవి నుంచి విని చెవులోంచి వదిలిపెట్టకూడదు. అది హృదయంలో స్థితమవ్వాలి. అది స్థితమైతేనే మనలో పెను మార్పులు వస్తాయి. ఈ వర్డయితే నాకు చాలా ఎప్పుడు నిద్ర లేచి అడుగు పంచింది పెంచబడుతుంది అన్నది టక్కున చెప్పగలుగుతా. అది బాగా నచ్చింది. అది హృదయంలో నాటకపోయింది. అలా మనం ఎన్ని పదాలు విన్నా, వదిలిపెట్టినా కొన్ని పదాలను పట్టుకున్నా కూడా మనలో ఎంతో మార్పొస్తది. ఆ మార్పే ధ్యాన ఫలితమని రాఘవరావు సార్ ఎప్పుడూ చెప్తుంటారు. రాజలక్ష్మి మేడం అదే చెప్తుంటది. అంటే ధ్యాన ఫలితం అంటే ఏదో మనకు కనిపించేది కాదు. కంటికి కనిపించేది ధ్యాన ఫలితము. మనలో మార్పు ఎన్ని ఆచరిస్తున్నాం గురువు చెప్పింది. తూచా తప్పకుండా మనం ఆచరిస్తేనే మనలో మార్పు. ధ్యానం వల్ల వచ్చిన మార్పు అది ధ్యాన ఫలితమని చెప్పవచ్చు అని చెప్తూ ఉంటాడు సారు. నా అనుభవంలో జరిగిన ఒక సంఘటన అని ఇక్కడ ఒకటి రాజలక్ష్మి మేడం ఆయమ అనుభవం ఒకటి చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు వెళ్ళిందంట. అప్పుడు మేడము అక్కడ వెళ్ళితే వాళ్ళందరి మొఖాలు ఎంతో విషాదంగా మనమే అదృష్టవంతులం, వాళ్ళు దురదృష్టవంతులం అన్నట్టుగా చాలా దిగాలుగా ఎలా ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వదిలిపెట్టిన వాళ్ళు అంటే మేమెంతో కష్టపడుతున్నాము. ఇక్కడ పిల్లల్ని అందరూ మనవల్ని అందరిని వదిలి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నామని అంత నీరసం వాళ్ళ మొఖాలు చూస్తే దుఃఖం తప్ప ఏమీ లేదని. మేడం వారితో కలిసి భోజనం చేసిన తర్వాత మీరే అదృష్టవంతులు అని చెప్పడం జరిగిందంట రాజలక్ష్మి మేడం. మేము అదృష్టవంతులమేంది అని ఒక్కసారిగా అవాక్కయ్యారంట ఆళ్ళు. ఎందుకు అంటే, మీరు భగవంతుడిని చేరుకునే మార్గం మీకు ఎక్కువ సమయం ఉంది. ఇంటి దగ్గరుంటే ఎలాగా? కోడలు ఈ పని చేయలేదని తిడతది, ఆ పని చేయలేదని తిడతది, తేరగా తింటున్నావని కొడుకు తిడతాడు. అవేవీ లేవు. నిన్ను ఇందులో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేశారు. డబ్బులు కడతారు వాళ్ళు కడతారు. మీకు ఇప్పుడేంటి అంటే, మంచి భగవంతుడిని చేరుకునే మార్గం మీకు దొరికింది. ఎక్కువ సమయం మీకెంత సమయం చేయాలనిపించినా, ఏ పని చేసినా వద్దనే వాళ్ళుండరిక్కడ. ఎక్కువ భగవంతుడిని చేరే మార్గం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోండి ప్రతిరోజు. ధ్యానం చేస్తూ ఉంటే మీరే అదృష్టవంతులు. పూర్వం రోజుల్లో ఎలాగా అంటే రాజులు వాళ్ళ పిల్లలు గురుకులాలకు వెళ్ళి వచ్చిన తర్వాత వానప్రస్థవనానికి వీళ్ళు మొత్తం పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి రాజులు వెళ్ళేవాళ్ళు. అడవులకు వెళ్ళంట తపస్సు చేసుకునేవాళ్ళంట. అలా మీకిప్పుడు వానప్రస్థవన జీవితాన్ని గడుపుతున్నాము అనుకోండి. మీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన జ్ఞానం మీరు భగవంతుడిని ఎక్కువ సమయం స్ భగవంతునితో ఉండే సమయం మీకుంది. మీరే అదృష్టవంతులు అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సంతోషించారంట. అంటే మనం ప్రతీది కూడా మన ముందు జరుగుతున్నది. ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి? ధ్యానం లేనప్పుడు అది ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏసినామంటే బాధాకరమే కదా! ఎంతో కష్టమే కదా! వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళకిలా ధ్యానం చేసుకోవాలి. ఈ ధ్యానం చేయడం చెప్తే వాళ్ళ జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. ఎక్కువ సమయం మీరు ధ్యానాన్ని చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారంట. అంటే మేము అదృష్టవంతులమే కదా! అనుకోని అప్పుడు మేడం చెప్పింది. ఇప్పుడు మనం చేయవలసింది కూడా తెలుసుకున్నాం. 3 తెలుసుకున్నాము. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాము. చేయవలసింది కూడా తెలుసుకున్నాము. 4 పాయింటొచ్చేసి వదలవలసింది. ఇంకా మానవుడు ముఖ్యంగా నేను అనే అహంకారం, నాది అన్న మమకారం వదలాలి. అంతేకాదు అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం వదలాలి.
అలాగే అరిషడ్వర్గాలు అదుపులో ఉంచుకోవాలి అంటారు. ధ్యాన మార్గంలోకి రాకముందు అయితే మనం ఎంతో అజ్ఞానవంతమైన జీవితమే అనాలే. ఇంకేదైనా అహంకారం అన్నట్టే చెప్తాం. ఏదైనా మనకు అహంకారం గురించి అంటే ప్రతిదీ నేనే చేస్తున్నాను. నా వల్లనే అవుతుంది. నేనే చేయగలను. నేను మాత్రమే బాగా చేయగలను అన్న అహంకారం ఉంటుంది ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత పత్రి సార్ ఒక మాట ఎప్పుడూ అంటాడు. నామాలు వదలండి. నామాలంటే పెట్టుకునే నామాలు కాదు. నాది, మాది అంటే మమకారాలు వదలాలి. సంసారంలోనే ఉండాలి. వాళ్ళకి కావాల్సినయన్నీ చేయాలి. ప్రతీదీ వాళ్ళకేదైతే కావాలో వాళ్ళకన్నీ మనం ఏర్పాటు చేయాలి. భర్తకు చేయవలసింది భర్తకు చేయాలి. పిల్లలకి చేయవలసింది పిల్లలకి చేయాలి. ఖాళీ సమయమే మనం కోసం మనం చేసుకోవాలి అంటాడు సారు. కానీ ఎప్పుడు వాళ్ళకు మన సొంత వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అయిందని బాధపడుతూ కూర్చోవడం కాదు. వాళ్ళకేం కావాలో ఆ సాయం చేయాలి. ఏడ్చుకుంటూ కూర్చొని సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? వాళ్ళకేం కావాలో అవి చేస్తే సరిపోతుంది. ఇంకా ఏడుస్తూ ఉంటామా అంటే మమకారం వల్ల ఏడుస్తూ ఉంటాం. ఈ మమకారానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తను చనిపోయే స్టేజ్‌లో ఉంటాడు ఒక ముసలాయన. ఆ మమకారం వదిలించుకోలేకుంటే ఇంకా చివరి స్టేజ్‌లో ఉంటారు. అందరేం చేస్తారు తీసి బయట పండబెట్టండి అని చెప్తూ ఉంటారు కదా! అలా ఆ ముసలాయనని తీసుకుపోయి బయట పండబెడతారు. చివరి క్షణాల్లో ఉన్నప్పుడు. సంసారం నా పిల్లలకే చెందాలి, నా వాళ్ళకే చెందాలి అన్న ఆశతో ఆయన అక్కడ చనిపోయే స్థితిలో ఉంటే కూడా, అక్కడ పశువుల కొట్టంలో ఒక పశువు ఆ పొరకని తింటూ ఇట్లా గీకినట్టో, తింటున్నట్టు చేస్తుంటే ఆయనకు మాట గూడా పడిపోద్దంట ముసలాయనకి. మాట గూడా పడిపోయినప్పుడు ఆయన ఇష్ ఇష్ అంటుంటాడంట. మమకారం. అంటే ఇక్కడ పొరక ఖరాబయిపోతుంది. నా పిల్లలది ఆస్తి అంతా ఖరాబ్ జేస్తుంది ఈ పశువు అని ఇష్ అంటుంటే వాళ్ళకేం అర్థం గాలేదంట. ఆళ్ళు చూస్తే అక్కడ సైగ జేసి చూపిస్తాడంట. ఆ పశువు ఆ పొరకని ఖరాబ్ జేస్తుంది. అదేదో చిన్న పాడుబడ్డ పొరకని అంటే ఇప్పుడు ఈ చివరి స్టేజిలో ఉంటే కూడా నీవింకా వీటి మీద మమకారం పోలేదు నీకు. ఆస్తి మీద పోలేదు. పిల్లల మీద మమకారం పోలేదు. ఇంకా ఇంత చివరి క్షణాల్లో ఉన్నావని కొడుకులే ఆశ్చర్యపోయారట. అంటే అంత మమకారంలో కూడుకుపోయి ఉంటున్నాం. ధ్యాన మార్గంలో రానంత సేపు ఎక్కువ మనము నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం అన్నట్టుగానే ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రకృతి ద్వారా ఆటంకం కలిగిస్తే నువ్వు ఏమైనా చేయగలవా? అందుకే పత్రి గారు మాస్టర్స్ నీకు ఈత చేయిస్తున్నారు అని అంటూ ఉంటారు. ఎందుకంటే అహంకారం పెరగకూడదు. అహంకారం పెరగగూడదు అని దేవుళ్ళకి గూడా అహంకారం పెరిగిందన్న దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే ఇంద్రుడు రాక్షసుల మీద అందరూ దేవతలు రాక్షసుల మీద యుద్ధం చేసి గెలిచామని బాగా ఆనందంగా ఉంటూ ఉంటే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారంట. అప్పుడు సృష్టికర్త ఒక యక్షుని రూపంలో వచ్చి వారిని అడుగుతూ ఉంటాడు. అంటే ఏంటి నీ గొప్ప అని. అంటే నేను అగ్నిదేవుడిని. ఏం చేస్తావు? నీ పనేంటి? అంటే, నేను ఈ సృష్టిలో ఏదైనా సరే భస్మీపటలం చేస్తా అంటే, అవునా? అట్లనా? అయితే గడ్డి పోచ పెడతాడంట తన దగ్గర. గడ్డి పోచ పెట్టి, సరే దీన్ని కదుపు అని చెప్తూ ఉంటాడంట. అప్పుడు అగ్ని తన శక్తినంతా ఉపయోగించినా కూడా, ఆ గడ్డి పోచని కొంచెం కూడా కదించలేదు. కొంచెం కూడా కాల్చలేకపోయాడు. అప్పుడు సైలెంట్‌గెళ్ళిపోతాడు. మళ్ళీ వాయువు వస్తాడంట. వాయువు వచ్చి నీ గొప్పేంటి అంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే అతలకుతలం చేసి పడేస్తాను నేను అంటాడంట. అవునా! అంత శక్తిమంతునివా? అయితే చెయ్యి. ఈ గడ్డిపోచని ఏం చేస్తావో చెయ్యి అంటే, కొంచెం గూడా కదపలేదంట. అంటే దేవతలు కూడా మేము కాబట్టి, దేవుళ్ళం కాబట్టి రాక్షసులను ఓడించాము అని అహంకారానికి బోయారంట. అహంకారాన్ని దేవుళ్ళకు అహంకారమొస్తే సరికాదని వారిని అహంకారాన్ని తగ్గించడానికి ఆ సృష్టికర్తనే యక్షుని రూపంలో వస్తాడంట. అప్పుడు ఇంద్రుడు దగ్గరికి వస్తాడంట. ఇంద్రుడు తెలుసుకుందాం ఈయనెవరు, ఏంటి అనే లోపే యక్షుడు అంతరార్థం అయిపోయి పార్వతీదేవి ప్రత్యక్షమవుతుందంట. పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి, "ఎవరు మాత వచ్చింది? ఇంత శక్తిమంతుడు ఎవరు? ఇంత అద్భుతమైన శక్తి ఉంది. మనం ఏమి చేయలేకపోతున్నాము. ఆయనెవరు?" అంటే, ఈ సృష్టి చేత ఇంతమందిని నడిపిస్తుంది దేవుళ్ళు, దేవతలకు కూడా ఆయన శక్తి వల్లనే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాము. మనదంటూ ఏమీ లేదు. ఇదంతా ఆ సృష్టికర్త ఆడిస్తున్న నాటకం ఇది.
ఎప్పుడు నేను చేశాను, నా వల్ల అవుతుంది అనకూడదు. ఇప్పుడు ఈ జూమ్ కార్యక్రమం చేస్తున్నాను నేను అన్నది కూడా రాకూడదు మనకు. ఆ యూనివర్స్ నాకిచ్చిన వర్క్ అనుకోవాలి. నా ద్వారా చేయించుకుంటున్నారు అంతే తప్ప, నాదు అంటే ఏమీ లేదు అన్నది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో అహాన్ని ప్రదర్శించం. మనం ధ్యాన మార్గంలోకొచ్చినాక అహాన్ని ప్రదర్శించడం కాదు. నాదంటూ ఏమీ లేదు ఇక్కడ. నేనంటూ చేసింది గూడా ఏమీ లేదు. నాలో ఉన్న పరమాత్మ చేయిస్తున్నాడు అన్న అవగాహన ఒస్తది. వినయం ఒచ్చేస్తది. ఈ వినయం ఒచ్చేస్తే మనలో ఆటోమేటిక్‌గా అహంకారాన్ని పెంచుకోకుంటూ ఉంటాం. అహం అన్నది ఎలా పెరుగుతుంది అంటే, మన జుట్టెంటికలా పెరుగుతుందంట. అది పెరిగిందన్న విషయం కూడా మనకు తెలియదట. అంత అంటే మనం అంత ఎరుకతో ఉండి చెయ్యాలి. ఏ పని చేసినా అంత ఎరుకతోని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎవరైనా నేను, నాది అన్నది వదలాలి. అహంకారాన్ని వదలాలి. మమకారాలు వదలాలి. ఆళ్ళకన్నీ సంసారాన్ని వదలమని చెప్పలే పత్రిసారి కూడా. సంసారంలోనే నిర్వహణ అని చెప్పాడు. అంటే అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ మిగిలిన సమయం మనకు మనం కేటాయించుకోవాలి. ఏ సమయం ఖాళీ ఉంటే ఆ సమయంలో ధ్యానం చేయమని చెబుతూ ఉన్నాడు. అలా మనం వదలవలసింది నాది, మాది అన్నది వదలాలి. అలాగే పూర్వజన్మ సుకృతం వల్లనే అంటే చేసుకున్న పుణ్యం వల్లనే ఆ కుటుంబంలో ఐశ్వర్యంలో పుట్టడం జరిగింది. ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టడం జరుగుతుంది అంటే, మనమిప్పుడు సాధన చేస్తూ ఉంటాము. సాధన చేస్తూ మరణిస్తే మళ్ళీ వచ్చే జన్మలో ఒక మంచి ఐశ్వర్యుని ఇంట్లో కుటుంబంలో అయినా జన్మ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది గురువుగారు. అలాగే అలా కాకుండా మనకు ధ్యానానికి సహకరించే కుటుంబంలో, యోగుల కుటుంబంలో జన్మ తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఆపేసినది మళ్ళీ మరు జన్మ నుంచి కంటిన్యూషన్ కాడానికి అనుకూలమైన కుటుంబంలో జన్మ తీసుకుంటాము అన్నది మనము ఇప్పుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా కూడా మన వల్ల అనుకుంటాం. కానీ మనదేం కాదు. మనం పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. అనుభవించాలి. త్యాగపూర్వకంగా అనుభవించి, మనం ఈ మిగిలినది విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి. ఎప్పుడైతే విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తూ ఉంటామో, మనము ఉన్నంతగా ఎదుగుతాము. మనదంటూ ఏమీ లేదు. ఆ విశ్వం, ఆ యూనివర్స్ ఇచ్చింది గాబట్టే మనం దాన్ని అనుభవించాలి అన్నారు. మిగతాది సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి. అందుకే నాకిన్ని బిల్డింగులున్నాయి, నాకిన్ని కార్లున్నాయి, నాకిన్ని ఎకరాల పొలముంది అన్న అహాన్ని కూడా ప్రదర్శించకూడదు అంటాడు. ఒక సాధకునికి అహం అన్నది అస్సలు పనికిరాదు. నాది, మాది కూడా అందుకే పత్రిసారు నామాలు వదలండి, నామాలు వదలండి అంటాడు. కానీ మనకు తెలియనప్పుడు నామాలు అంటే పెట్టుకునే నామాలు అనుకుంటాం. కానీ మనం వదలవలసింది నామాలు వదలాలి. నాది, మాది అన్న మమకారాలు వదలాలి. అందరికి చావంటే భయముంటుంది. ఎందుకంటే, ఈ బంధాలు మీద, ఆస్తుల మీద, సంసారం మీద ఉన్న విపరీతమైన వ్యామోహం. ఇందాక ఒక స్టోరీ చెప్పుకున్నాం ముసలాయనది. ఆయన చనిపోయే స్థితిలో ఉండి కూడా ఇష్, ఇష్ అంటున్నాడు. అంటే ఆ పొరక ఖరాబయితుందని అంటే, ఆయనకంత మమకారం ఉంది. నా పిల్లలు, నా ఆస్తి అది ఖరాబు కావద్దు అన్నది చెప్పుకున్నాంగా. అంటే అలా ఉండకూడదు. నాది, మాది మీద మమకారాలుంటే మనం వెళ్ళేటప్పుడు వెళ్ళలేము. మనం వాటి మీద మమకారం వల్ల వెళ్తే ఏమవుతుంది? దీనికి గూడా మేడం ఒక కథ చెప్పడం జరిగింది. జడభరతుడు అని. ఆయన ఏం చేస్తాడు అంటే, తను స్నానం చేసి వస్తూ ఉంటే, ఒక జింక ప్రసవించి చనిపోతది. అయ్యో! ఇది ఈ అడవి జంతువులేవైనా చంపేసాయేమో అని ఆశ్రమానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి దాన్ని సాధనం మొదలుపెట్టిన తర్వాత, అయ్యో! చనిపోయే స్టేజ్‌లో నేను చనిపోతే ఈ జింకనెవరు చూసుకుంటారు? నేను చనిపోతే ఎట్లా? ఈ జింక పరిస్థితి ఏమైతుంది? అనుకుంటూ అలా ఆలోచనతోనే మరణిస్తాడు. అలా మరణించడం వల్ల ఏమవుతుంది? మరు జన్మలో జింకగా జన్మ తీసుకోవడం జరిగింది. అంటే మనం చనిపోయే సమయంలో కూడా ఎలాంటి వాటి మీద మమకారాలు పెట్టుకోకుండా ఉండాలి. మళ్ళీ మమకారం పెట్టుకుంటే మళ్ళీ అదే జన్మ తీసుకోవాల్సొస్తది. వేటి మీద మమకారాలు ఉండకూడదు. ఇంకా అజ్ఞానాన్ని సమర్థించుకునే మూర్ఖత్వం వదలాలి. అంటే అజ్ఞానాన్ని మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే కొంతమంది నాన్ వెజ్ తినొద్దంటే మనతో వాదనకు దిగుతూ ఉంటారు. ఎందుకు తినొద్దు? ఏంటి? అని వాదనకు దిగుతారు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్టుగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళతో అసలు వాదనకు దిగొద్దని చెప్తాడు. మూర్ఖునితో వాదనకు దిగకూడదు అని. ఎందుకు అంటే
ఆళ్ళేమంటారు మూర్ఖుడు బాగా వాదిస్తూ ఉంటారు. ఎంతసేపు వాదనకు దిగుతూ ఉంటారు. ఓహ్! ప్రతి దాంట్లో జీవం ఉందన్నారు గదా! మరి కూరగాయల్లో లేదా? ఆకుకూరల్లో లేదా? అని వాదనకు దిగుతూ ఉంటారు. అలా దిగే వాడితో మనం వాదించకూడదు. మన ఎనర్జీ లెవెల్స్ తగ్గించుకోవద్దు. ఇంకా ధ్యానంలోకొచ్చి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అవి అలవాటంటారు, సాంప్రదాయాలంటారు, ఆచారంగా వస్తుంది అంటారు. ఆచారంగా వస్తుంది అన్నదానికి గూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అన్నీ ఆచారంగా వస్తున్నాయని ఒక పెళ్లిలో ఏం చేస్తూ ఉంటారంటే ఆచారమని పిల్లి ఎక్కడ ఉన్నా దొరకకుండా దాన్ని పట్టుకొనొచ్చి ఆ గంప కింద పెట్టి పెళ్లి పనులు స్టార్ట్ జేస్తూ ఉంటారు. ఎందుకంటే అది మా పూర్వం మా పెద్దలు అట్లనే చేసేవాళ్ళు. ఆచారం. ఆచారం అంటే ఏంది? మా పెద్దలు చేశారు. మేము చేయాలి కంపల్సరీ. మళ్ళీ చేయకుంటే ఆ పిల్లిని ఆ గంప కింద పెట్టకుంటే మళ్ళీ సంసారం ఖరాబయిద్దేమో, వివా వివాహ బంధం సరిగ్గా ఉండదేమో అన్న మూఢనమ్మకం అన్నట్టు. ఆచారంగా వస్తుంది. అది చేయాలి. దాన్ని దొరకకపోయినా ఊర్లో దొరకకపోయినా పక్కూరికి వెళ్లి తెచ్చి కూడా అలా ఆచారంగా వస్తుందని ఆ పిల్లిని తెచ్చి గంప కింద పెడతారు. కానీ అలా కాదు. ఆ పెద్ద మనిషి పూర్వం రోజుల్లో ఎలా అంటే పెళ్లి సందడిలో ఉండి, ఆ చిన్న పిల్లి పిల్ల చనిపోతే బాగోదు. దాన్నో చోట బెడితే బావుంటదని అలా బెడితే అది ఆచారంగా వచ్చేసింది. అంటే మనం ఏది ఆచరిస్తున్నామో పూర్వం నుంచి వస్తుంది. పెద్దలు చేశారు. మనం చేయాలి. ఇదే ఆచారంగా వస్తుందని చేస్తున్నాం. అది ఆచారాలు వదిలిపెట్టాలి. ఆచారంగా వస్తుంది అంటే వాళ్ళు చేశారు. మనం చేయడం కాదు. మనం ఏం తెలుసుకున్నాం ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ఏం జ్ఞానం ఆచరించాలి. అప్పుడు ఆచరణకి ఇంపార్టెన్స్ ఇయ్యాలి కానీ, ఆచారాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదంటారు. నేను పూజ చేస్తేనే బావుంటది. మళ్ళీ రోజు పూజ చేయకుంటే ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంటది. కానీ అమ్మో! రోజు దీపారాధన చేసేది, చెయ్యకపోతే ఏమన్నా అవుతుందేమో, ధ్యాన మార్గంలోకొచ్చినా కదా నేను, ఏమవుతుందో, రోజు బాబా ఫోటోకి నమస్కరించేది, ఇప్పుడు నమస్కరించకపోవట్లేదు. ఇవి ఏంటి అన్నయి మనలో బాగా పాతుకుపోయినాయి. అవన్నీ కూడా వదలాలి అన్నాను. మనం ఎప్పుడైతే వదులుతామో, మనం ఎదగడానికి ఒక అవకాశం మనకొస్తుంది అంటాడు. నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత బాగా అంతకుముందయితే పూజలు బాగా చేసేదాన్ని. కానీ ధ్యానంలోకొచ్చినాక పూజలు మానేసా. మేము కొత్తగా గృహప్రవేశం చేసినా కూడా నేను ఒక విగ్రహానికంటూ ప్రత్యేకమైన ప్లేస్ పెట్టలేదు. అది రాఘవరావు సార్ మా ఇంటికి భోజనానికొచ్చినప్పుడు సారు "ఏంటమ్మా సంగతులంటే, "ఇట్లా గృహప్రవేశం అయింది సార్. నేనిలా ఎలాంటి విగ్రహాలు పెట్టలేదు. ఏమి చేయలేదు. ధ్యానమైతే గంట సేపు చేయించాను" అంటే ఆ విషయము సారు అందరి ముందు చెప్పాడక్కడ. నేనేం అక్కడ ఏం మార్చుకోలేదు. అంటే మార్పన్నది ఆ చిన్న చిన్న వాటి దగ్గర నుంచే వస్తుంది. మనం ఎదగడానికి అని చెప్పడం జరిగింది సారక్కడ. మూర్ఖులతో వాదనకు దిగకూడదు. ఎప్పుడు అది వదలవలసింది. నాది, మాది అహంకారాలు వదలాలి. ఇంకా అరిషడ్వర్గాలు కూడా వదలాలన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటి వల్ల ఎంతోమంది నాశనమైన వాళ్ళున్నారు. అహంకారం వల్ల, క్రోధం వల్ల, కామం. కామం వల్ల నాశనమైన వాడు రావణాసురుడు. ఎందుకంటే ఆయనకు షట్శాస్త్రాలు చదివాడు. వేద శాస్త్రం పఠనం చేశాడు. అయినా కానీ పరశ్రీ వ్యామోహం. నచ్చినయన్నీ నా దగ్గరే ఉండాలి. ఆ కామం వల్ల. ఆ కామం వల్ల నాశనమైన వాడు ఎవరు అంటే రావణాసురుడు. ఎందుకంటే పక్కవాడి భార్యను తెచ్చుకోవడం అది న్యాయం కాదు. అధర్మంగా ప్రవర్తించాడు. ఆ కామం వల్లనే తను నాశనమయ్యాడని చెప్పుకోవచ్చు. క్రోధం అంటే కోపం. కోపం వల్ల నాశనమైన వాడు హిరణ్యకశిపుడంటాడు. హిరణ్యకశిపుడు ఏం చేస్తూ ఉంటాడు? నారాయణుడు నా తమ్ముడిని చంపాడు, నా తమ్ముడిని చంపాడు, నారాయణుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని అంటే ప్రహ్లాదుడు శ్లోకం చెప్తాడు. ఇందుగలడు లేడు అందులేదు సందేహము వలదు. ఎందెందు వెతికిన అందందు గలడు అన్నప్పుడు, ఆ స్తంభంలో ఉన్నాడా నారాయణుడు అంటే వచ్చాడు. అప్పుడు కూడా తను క్రోధం, కోపం వల్లనే కదా తను కూడా హిరణ్యకశిపుడు నాశనమయ్యాడు. అంటే మనకేవి అవన్నీ ఉండాలి. ఒక సాధకునికి అవెక్కడ ఉండాలి అంటే అదుపులో ఉంచుకోవాలి. అరిషడ్ వర్గాలన్నయన్ని అదుపులో ఉంచుకోవాలి. కానీ దాన్ని మనం ఇష్టమొచ్చిన వాటికి యూజ్ చేసి మన ధ్యాన శక్తిని కోల్పోకూడదు అన్నది మనం తెలుసుకోవాలి. లోభం. లోభం వల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. ఆయనకు 5 ఊర్లు ఇయ్యమన్నా ఇవ్వలేదు. తనదే రాజ్యమైనా కూడా ఇవ్వలేదు. అంటే అది పిల్లల మీద మమకారం వల్ల ఇయ్యక తను నాశనమయ్యాడు దుర్యోధనుడు. అలాగే మదం, మదనం దీనివల్ల నాశనమైన వాడు దుశ్శాసనుడు. ఎందుకంటే వదిన గారైన తల్లితో సమానమైన తల్లిని సభలో
చీర పట్టి లాగడం అన్నీ చేసి నాశనమైన వాడు దుశ్శాసనుడు అని చెప్పడం జరిగింది. అలాగే మత్సరము అంటే ఈర్ష్య. ఈర్ష్య వల్ల నాశనమైన వాడు శిశుపాలుడు. ఈ శిశుపాలుడు పుట్టిన వెంటనే తను 3 కాళ్ళు, 3 చేతులతో పుట్టాడంట. ఎవరైతే ఆళ్ళకొక ఆకాశవాణి ఇనిపిస్తదంట. ఎవరైతే శిశుపాలుడిని వెతుకుంటారో, ఎతుకున్న వారి చెయ్యి ఊడిపోవడం, కాలు ఊడిపోవడం జరుగుతుందో వారి వల్లనే మరణం ఉంటుంది. అంటే ఈ విషయం శిశుపాలుడు ఎవరు అంటే కృష్ణుని మేనత్త కొడుకు గదా! తను ఎత్తుకోంగానే ఊడిపోవడం వల్ల మేనత్త అడుగుతుందంట. నా కొడుకుకు మరణం ఉంది నీ వల్లనే. మరణాన్ని తప్పించేది నువ్వే అంటే, నేను ఒక 100 తప్పుల వరకే క్షమిస్తాను. తర్వాత నేను క్షమించనని చెప్తాడు. సరేలే అని తను ఊకుంటా అలా ఎప్పుడు కృష్ణుడిని చూసినప్పుడల్లా ఈర్ష్య ప్రదర్శించేవాడంట. అసూయ పడేవాడు. అసూయ పడి ఏమైంది? అసూయ వల్ల నాశనమయింది శిశుపాలుడు. అట్లా ఎన్ని తప్పుల వరకు క్షమించాడు? 99 తప్పుల వరకు క్షమించాడు. 100 తప్పు తర్వాత తల తీసేయడం జరిగింది కృష్ణుడు. అంటే ఎప్పుడు ప్రతిసారి ఆయనని చూసినప్పుడల్లా ఈర్ష్య పడేవాడు. అట్లా మనం కూడా ఇతరులను చూసి ఈర్ష్య పడితే మనమే నష్టపోతాము అన్నది తెలుసుకోవాలి. ఇవన్నీ మనము సాధనలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నది చెప్పడం జరిగింది. అరిషడ్వర్గాలు ఎలా ఉండాలి అంటే, నాకు ధ్యానం బాగా కుదరాలి అని కామం ఉండాలి. కామం ఎక్కడ ప్రదర్శించాలంటే, నాకు ధ్యానం బాగా కుదరాలి అన్నది కామం ఉండాలి. బద్ధకం మీద క్రోధం ఉండాలి. కోపం నాకు బద్ధకం ఉండకూడదు. అంటే నేను ధ్యానం చెయ్యడానికి బద్ధకించకూడదు. అలాగే వాక్కు మీద లోభం ఉండాలి. అంటే ఎంత తక్కువ మాట్లాడాలి. మనం పైసలైతే ఎంత తక్కువ చూసి ఖర్చు పెడతామో, మన మాటలు కూడా ఆచితూచి ఖర్చు పెట్టాలి. మాటకు కూడా మనకు పత్రిసారు వాక్క్షేత్రం గురించి కూడా చెప్తూ ఉంటాడు. ఇది సరైన విధంగా ఉపయోగించాలి. దాని నీ మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా నీ పక్కవారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట నీ నోటి నుంచి ఒక్కటి కూడా రాకూడదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఐదోది పక్కవాడికి ధ్యానం ఎక్కువ చేస్తున్నాడు అంటే ఈర్ష్య రావాలక్కడ. వాడు 4 గంటలు చేస్తుండంటే నేను 5 గంటలు చేయాలి అన్న ఈర్ష్య రావాలి. అక్కడ వాటిని ఉపయోగించాలి. అలాగే పత్రిగారు లాంటి సద్గురువులు దొరికినందుకు మనం కాస్త గర్వంగానే ఉండాలి. కనుక మనమందరం అరిషడ్వర్గాలు వదలడం కాదు, అదుపులో ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇవి ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిస్తే వాటిని అలా ఉపయోగిస్తాం. సాధనలో పురోగతి సాధించాలి అంటే ఇవన్నీ మనకు అవసరమే. అలాగే గమనించవలసిందేమిటి అంటే ప్రకృతిని చూసి గమనించాలి. మనల్ని మనం గమనించుకోవాలి. ప్రకృతిని గమనిస్తే మనకు పాఠాలు నేర్పుతుంది. మనం మనల్ని గమనిస్తే మనలో పరివర్తన చెందుతాము. అలాగే దత్తాత్రేయుడు ఏం చేశాడంటే ప్రకృతి నుంచే ఆయనకెలాంటి గురువు లేరు. 24 మందిని గురువుగా ఎంచుకున్నాడు. అంటే ప్రతీదీ చూసి నేర్చుకోవడం జరిగింది. దత్తాత్రేయుడు 24 మందిని అంటే ఒక సాలెపురుగుని చూసి నేర్చుకోవడం, ఒక ఏనుగుని చూసి, ఒక వైశ్యుని చూసి, ఒక పాముని చూసి, ఒక పక్షిని చూసి, ఒక చిన్న పిల్లవాడిని చూసి, ఒక వైశ్యుని చూసి కూడా నేర్చుకున్నాడు. అలా 24 మందిని పంచభూతాలని, సూర్యుడిని, చంద్రుడిని ఇవన్నీ చూసి నేర్చుకోవడం జరిగింది. ఆయనకు స్వయంగా గురువు లేడు. అంటే ప్రకృతిని ఎంత బాగా గమనించగలిగాడు. అలా మనం కూడా ప్రతీదీ గమనించినప్పుడే మనం వదలవలసినవి వదులుతాము. గమనించాలి. గమనించడం వల్లనే మనలో పరివర్తన వస్తుంది. ప్రకృతిలో ఉన్న జీవులను చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మనం చీమను చూసి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. చీమ ఎంత చిన్నగా ఉంటుంది. తనకన్నా 50 ఇంతల బరువును మోయగలుగుతది. అది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటది. ఎప్పుడూ కష్టానికి భయపడదు. అది ఒక క్యూ పద్ధతిలో పాటిస్తూ ఉంటుంది. అంటే అవన్నీ మనం ఒక చీమ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి అన్నది గమనించవలసింది ఐదో పాయింటు. ఆరోది జీవితంలో ఉండకూడనివి. జీవితంలో ఉండకూడనిది రుణశేషము, అగ్నిశేషము, వ్యాధిశేషము, శత్రుశేషము, సంచయము. అంటే ఉండకూడదు ఇవి. ఉండకూడనివి అగ్నిశేషము, రుణశేషము, వ్యాధిశేషము. అంటే రుణశేషం ఉంటే ఏమవుతుంది? మనము ఈ జన్మలో ఎవరికైనా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఉంటే మరి జన్మలో ఆళ్ళకి ఇవ్వడానికి జన్మ తీసుకుంటాము. అందుకే మనం ఏదైనా సరే ఎంబడే మనకు గుర్తుంటే ఇచ్చేస్తూనే ఉండాలి. ఆ రుణశేషం అన్నది మనం ఉంచుకోకూడదు. మళ్ళీ రుణం తీర్చుకోవడానికి జన్మెత్తాలి. అలాగే అగ్నిశేషం. ఏదైనా సరే సమూలంగా చేసేయాలి. సగం ఖాళీ వదిలిపెట్టామనుకో, అలా అడవులు కాలిపోవడము, పక్కిళ్ళు కాలిపోవడం ఎన్నో చూస్తుంటాం. అగ్నిని కూడా
కొంచెం శేషం లేకుండా దాన్ని ఆర్పాలి. అగ్నిశేషం అన్నది కూడా ఉంచకూడదు. వ్యాధి శేషం. వ్యాధి ఏంటి మనకు 5, 6 రోజుల్లో కోర్స్ ఇస్తాడు. మనం 3 రోజులు కోర్స్‌కు వాడతాం. ఇంకేముందిలే తగ్గిందిలే అని ఊరుకోకూడదు. వ్యాధి గూడా మళ్ళీ ఏమైతది మళ్ళీ తిరగదోడుతది. దాన్ని సమూలంగా పోగొట్టాలి. అగ్నిశేషము ఉండొద్దు, రుణశేషము ఉండొద్దు, వ్యాధి శేషము ఉండొద్దు, శత్రుశేషం. శత్రువు ఉన్నా సరే, శత్రువుని మిత్రువుగా చేసుకోవాలి. శత్రువుగా ఉన్నాడంటే మన మీద ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఏదో ఒక విధంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. వానికి మనం సహాయం చేస్తే వాడు కూడా మనకు మిత్రుడయిపోతాడు. శత్రుశేషం కూడా మనకు ఉండకూడదు. సంచయము. సంచయము అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటాం సంచయం. సంచయము అంటే మనమిప్పుడు ఈ జూమ్ రన్ చేద్దామా? ఈ దీనికి జనాలొస్తారా? రారా? అన్న సంచయం ఉండకూడదు. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం కదా! దీనికోసం మనం ఎలాంటి సంచయాలు పెట్టుకోకుండా ఉంటే ముందుకు వెళ్ళిపోతాం. సాధనలో పురోగతి సాధిస్తాము. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలనుకుంటాం. లాభమొస్తుందా? నష్టమొస్తుందా? అని ముందే ఆలోచిస్తూ ఇన్ని సంచయాలు ఉంటే మనం ఏమైనా ఒక్క అడుగైనా ముందుకు వేసామంటే ఎయ్యలేం కాబట్టి సంచయం లేకుండా చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. ఇవన్నీ మానవుని కర్తవ్యాలన్నట్టు. 6 మనం చెప్పుకున్నాము. ఒక్కసారి అవి రివైండ్ చేసి ఈ సెక్షన్ ఎండ్ చేసుకుంటాం. అంటే మనం మొదటిగా మొదటి కర్తవ్యం ఏంటి? గుర్తుంచుకోవాల్సింది. 2 తెలుసుకోవాల్సినయి. 3 చేయవలసినయి. 4 వదలవలసినవి. 5 గమనించవలసినవి. 6 ఉండకూడనివి. ఇవన్నీ ఇంతవరకు తెలుసుకున్నాము. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన టీమ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి, తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. థాంక్ యూ. థాంక్ యూ. మీ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మబంధువులందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.